నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ ప్రస్తుతం అయితే మనం ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఆర్టీసీ కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అటు జీతాల విషయంలో కావచ్చు, చాలా మందికి లీవ్స్ విషయంలో కావచ్చు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ కూడా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాబ్స్ రావాలని చెప్పేసి చాలా రోజులుగా ఎన్నో అధికారుల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేశాము. ఇక్కడ కూడా ఏ అధికారి పట్టించుకోవట్లేదు. కనీసం ప్రజావాణిలో మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి ఒక పెద్దవాడు మన దగ్గరకు వచ్చారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, అసలు ఏంటి సమస్య? మేము ఈసీఎల్ బాలాజీ నగర్ నుండి వచ్చాం సార్. మేము అక్కడే ఉంటున్నాము. ఇది కాంట్రాక్ట్ బేసిక్ లో చనిపోయిందని ఆర్డర్ వచ్చిన కాపీ కూడా తీసుకొచ్చినాను. 14 years నుంచి తిరుగుతూనే ఉన్నా ఆఫీస్. 14 సంవత్సరాలు అవుతుంది సార్ చనిపోయి. అప్పటి నుండి ఆర్ఎం ఆఫీస్ కి తను చేసిన డిపోకి వెళ్ళినాం. మేము అక్కడ ఎక్కడ తిరిగినా కూడా ఇవ్వలే. కోర్టు రమ్మంటే కోర్టుకి వేసినాం. కోర్టు ద్వారా కూడా 4 years వెయిట్ చేసి అప్పుడు కూడా ఆర్డర్ తెచ్చిన. అది తీసుకొచ్చి పాప 6 months నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా. 14 years నుంచి ఏది లేదు. ఇప్పుడు కూడా ప్రజాభవన్కి 20 సార్లు వచ్చినాం మేము. ఈసారి రాసిండు లెటర్ 3 నెలల కింద. అది తీసుకెళ్లి బస్ భవన్ అంటే ఇచ్చినాక కూడా ప్రొసీడ్ చేయమంటే సజ్జనార్ సార్ ఇది కాంట్రాక్ట్ బేసిక్ రాదంటారు. ఆర్డర్ కాపీ చూపించిన. తన ముందు నెంబర్ వచ్చినప్పుడు తందు కూడా రెగ్యులర్ వచ్చింది సార్. నాకు 3 పాపలు పోషించుకోవడానికి చాలా కష్టంగా ఉందని చెప్తే ఇది రాదమ్మా బయట ఏదైనా చూసుకో అన్నాడు. అన్ని లెటర్లన్నీ తీసుకొచ్చి పెట్టినా సార్. ఇప్పుడు కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్ని ఏదైనా నా పిల్లలు పోషించుకోవడానికి చిన్నపాటి జాబ్ ఇచ్చినా దయచేసి ఇవ్వమని అడుగుతున్నాను. 14 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కలిసి అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం ఆఫీసుల నుండే. గత ప్రభుత్వంలో కూడా హరీష్ సార్ దగ్గరికి మన ఆర్ఎం ఆఫీస్ ఉంది కదా, అక్కడికి బస్ భవన్ వెళ్తే ఏమన్నారు, మీకు రాదు కాంట్రాక్ట్ అంటారు. రెగ్యులర్ ఆర్డర్ తెచ్చినాక మళ్ళీ కాంట్రాక్ట్ ఎట్లుంటుంది సార్? అది కూడా మా దగ్గర హరీష్ సార్ దగ్గర లెటర్ కూడా తిరిగినాం. ఈ మేడం మా సపోర్ట్ ఉండి అన్ని తిప్పినా కూడా ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం కానీ ఏమి ఇవ్వలేదు. ఇక లాస్ట్ వస్తుంది సార్. మాకు పిల్లలు పెద్దగా పోషించుకోవడానికి కష్టమైతుంది. మేము చాలా సార్లు వచ్చినాం సార్. ఒక రాసిరు ఇది బస్ భవన్ ఏమని మొన్న మేడం 3 నెలల కింద ఈ సార్ని అడిగింది. రెడ్డి సార్ పేరు రాదు, చంద్రారెడ్డి. ఆ సార్ని అడిగితే ప్రొసీడ్ చేయమండి 3 పాపలని చెప్పినాం. మా ప్రాసెస్ బాధ అంతా చెప్తే రాసిండు. ఇంకేమి ఇవ్వలేదు సార్. మరి అంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారా? ఇస్తే వాళ్ళు ఏమన్నారు? ఇచ్చినాక రాదంటున్నాడు. కాంట్రాక్ట్ బేసిక్ రాదు, బయట ఏదన్నా చేసుకో అంటున్నాడు. మరి ఇది ప్రొసీడ్ అయిన దానికి ముందు వెనక నెంబర్ వచ్చినప్పుడు తనది కూడా వచ్చింది సార్. మాకు ఏదైనా చిన్నపాటిది ఆయన డ్రైవర్ అయితే నేను డ్రైవర్ చేయలేను కదా, వేరే పిల్లలకి ఏదైనా పోషించడానికి చిన్న జాబ్ ఇవ్వమని రేవంత్ రెడ్డి సార్ని దయచేసి అడుగుతున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. ఇలాంటి వాళ్ళకి అన్యాయం చేసి పొట్టగొడుతూ పక్కన పెట్టేసి ఒక భాషని మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇంట్లో వదిలిపెట్టి బయట వాళ్ళని పట్టుకున్నట్టు. వీళ్ళైతే పోని వీళ్ళని గంగలను కలిపేద్దాం, వీళ్ళు ఇట్లనే ప్రజాభవన్ చుట్టూ తిరుగుతారు, వీళ్ళకేం పని పాటలు లేవు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. 1.5 year అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యి. ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇంకా గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఇదే రకంగా తిప్పించుకుంటారని నాకు అనిపిస్తుంది. అది ఫ్యాక్ట్. ఎందుకంటే మీరు చేసే వాళ్ళైతే నిబద్ధతతో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేస్తారు. ఇంతవరకు నేను అప్పుడు కూడా ఇంతవరకు అమౌంట్ అసలు బాండ్ అమౌంట్ కూడా రాలేదు సార్. ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నేను ఒక రకంగా, వీలాంటి వాళ్ళు ఒక రకంగా. మరి ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో తీసుకోవడానికి మీకు ఎలా మనసు వస్తుంది? అంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీ సొంత నిర్ణయాలు ఒక ఏజెన్సీ ద్వారా తీసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఏజెన్సీ అనేది ఆర్టీసీలో ఏజెన్సీ ద్వారా తీసుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం. మరి తనకి కూడా ఇవ్వచ్చు కదా, కాంట్రాక్ట్లో ఇవ్వండి అని అంటున్నాం. ఆల్రెడీ కార్య నియామకాల కింద చనిపోయిన వాళ్ళకి మీరు అన్యాయంగా కాంట్రాక్ట్లో ఇచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. అన్నేళ్ళ సర్వీస్ ఉండి ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పైర్ అయితే వాళ్ళ పిల్లలకి కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవట్లేదు, కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు. అంతకుముందు ఏ గవర్నమెంట్లో లేదు. మొన్న లాస్ట్ 10 yearsలో కూడా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం కాంట్రాక్ట్లో ఇచ్చారు. అది కూడా ఆ గవర్నమెంట్లో కూడా ఇవ్వలేదు, ఇచ్చారు. బట్ ఇట్లాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి సీఎం గారిని కోరుతున్నాను. ఇంకొకటి సార్, మొన్న మేము ఎగ్జామ్ రాసాము, ఇదేంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసాము 18th ఎగ్జామ్ రాస్తే అయితే ఆల్రెడీ అంతకుముందు ఎలిజిబుల్ అయిన వాళ్ళు మేము అప్లై చేసుకున్నప్పుడు 2 times అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. మేము క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వకుండా అక్కడే ఉంచి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళు అందులో అడగడంలో న్యాయం ఉంది. వాళ్ళని ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా అంటే ఓకే. అబ్జెక్షన్ మరి ఏమైంది, మళ్ళీ ఎగ్జామ్ ఆగమేఘాల మీద మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ హాల్ టికెట్ వచ్చినాక within 5-6 days డ్యూటీలో ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇమీడియట్గా ఎగ్జామ్ రాయడం అనేది అంటే సరే ఏదో ఒక విధంగా రాసాం సార్. 18th ఎగ్జామ్ రాసాం, 19th ఒకటే రోజు, 20 రోజు రిజల్ట్ వచ్చింది. అందులో కూడా టోటల్గా వాళ్ళ ఫేవర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పాస్ చేస్తారు. మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎవరెవరికైతే డిఎంలకు సిఐలకు ఎవరెవరైతే ఫేవర్ లో ఉంటారో వాళ్ళకి అంటే ఆల్రెడీ వాళ్ళకి చెప్పారట మిమ్మల్ని పాస్ చేస్తాము అని చెప్పేసి చెప్పారంట. మరి ఇది ఎంతవరకు సమంజసమో
మరి నేను కూడా సీఎం గారిని అడుగుతున్నాను, ప్రతి ఒక్కటి సమస్య మేము ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలి. ఈ సజ్జనార్ గారు కూడా మొన్న ఆదిలాబాద్కి వెళ్ళారు. ప్రేమ పుట్టుకొచ్చింది ఇప్పుడు, అంతకుముందు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఎందుకంటే నువ్వు అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నావు అని అంటే అందులో బ్యాక్ సైడ్ నీ పాత్ర ఉంది కాబట్టి ఒక్కొక్క డిపోకు తిరిగి అప్పుడు లేని ముసలి కన్నీరు గారుస్తారు కదా సార్ నాటకాలు ఆడడం. అట్లాంటి ఊసరవెల్లి రంగులు మార్చినట్టు అక్కడికి వెళ్ళి పాపం వాళ్ళకి ఎండలో డ్యూటీ చేస్తున్నారు అని ఇప్పుడు జాలి పడుతూ, నేను ఒకప్పుడు 1 month బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడే విపరీతమైన ఎండలు ఉన్నాయి, అప్పుడు వచ్చి చెప్పినప్పుడు నీకు బాధ లేదు. కానీ ఆదిలాబాద్ డిపోకి వెళ్ళి పరామర్శించి వాళ్ళ మీద ఏదో ముసలి కన్నీరు గార్చి జాలిపడి ఇది చేసావు. అది నిన్నెవరు చూడండి, నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తావు? నిజంగా నిబద్ధతతో పనిచేస్తే ఎందుకు చాలా మంది ఆర్టీసీ కార్మికులు లీవ్లు 2 రోజులు ఎక్కువ అడిగినందుకు తీసేశారు, లేకపోతే 24/7 వర్క్ చేయించుకున్నా కూడా లీవ్స్ ఇవ్వట్లేదు, ఏదో థమ్స్అప్ లాంటివి తాగినా కూడా డ్రింక్ చేశారని చెప్పేసి కూడా జాబులు తీసేస్తున్నారు. చాలా మంది కార్మికులు కూడా బయటకు వస్తా ఉన్నారు, ప్రజావాణి దగ్గరికి వస్తా ఉన్నారు. మీరు కూడా చాలా సార్లు కూడా దీనిపైన మాట్లాడారు. ఎందుకు మరి ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు? అవన్నీ వాంటెడ్లీ సార్. ఏ విధంగా అయితే వీళ్ళని తోసేద్దాం. నేను ఒకటే అంటున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, నేను కూడా రాను అని చెప్పేసి మీడియా ముందు 50 lakhs ఇస్తే మేము పక్కకు జరిగిపోతాం. 50 లక్షలు మాకు ఇవ్వండి, మాకు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇన్ని సంవత్సరాల సర్వీసులు ఉన్న వాళ్ళకి మాకు అవసరం లేదు, మేము రాము. మేము కూడా ఒక అంటే బిచ్చగాళ్ళని కాదు, మీరు బిచ్చగాళ్ళు మేం కాదు, వాళ్ళు కూడా నిజాయితీగా అడుక్కుంటారేమో. కానీ మీరు మా కడుపులు కొట్టి మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు మీతో అవసరం లేదు, మాకంటే ఒక వాల్యూ ఉంది. మీరు కాదంటే మేము బయట కూడా ఏదో ఒక ఉపాధి వెతుక్కుంటాం, చూసుకుంటాం. కానీ ఒక ఆర్టీసీ మీద చేసినాం కాబట్టి, ఉద్యోగం చేసినాం కాబట్టి అది ఒక ఆశతో మేము వస్తున్నాము. అది కూడా కాదు అని అంటే మాకు 50 లక్షలు, ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వండి, మేము పక్కకు తొలగిపోతాం. ఎందుకంటే మీరు దోసుకునే డబ్బు చాలా ఉంది. ఇంకొకటి కేసీఆర్ గారు కూడా లాస్ట్ ఇయర్ ప్రగతి రథం బస్సు కూడా మా ఆర్టీసీదే సార్. లోగో నేను చూపిస్తా, ప్రగతి రథం బస్సు కూడా ఆర్టీసీదే. వజ్ర బస్సులు పెట్టి అది ప్రతి ఒక్కటి బయటికే సార్. మేము కష్టపడాలి, ఇల్లు తిరగాలి, కార్గోది ఇల్లు తిరగాలి, ప్రైవేట్కి ఇవ్వడము. ఈ ఆర్టీసీది కూడా మహాలక్ష్మి పథకం వచ్చినాక దీన్ని ఇంప్రూవ్ చేయాలి, మేము కష్టపడాలి. గతం వెంటనే మీ ముఖం మీద ఇట్లా ముద్ర వేసినట్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొస్తున్నాం, మీ కడుపు కొడుతున్నాం. ఇది ఎక్కడ న్యాయం సార్? వీళ్ళకు న్యాయము, నిజాయితీ, ధర్మము, నీతి అనేది లేదు, ఇంకా రాదు కూడా. మాకు నమ్మకం లేదు. ఎందుకంటే సీఎం గారికి ఒక్కరోజు కాకపోతే 2వ రోజు కూడా ఆలోచిస్తారు. మరి మీరు అక్కడ సమ్మె అని చెప్పేసి మేము విరమించుకోగానే మళ్ళీ నిర్ణయాలు వెంటనే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇదే ఒరుతూ పోతుంటారు, ఇదే తిరుగుతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మాకంటూ ఒక వాల్యూ ఉంది సార్, మాకంటూ ఒక గౌరవంగా బతికే ఇది మాకుంది. మమ్మల్ని ఊరికే ఇబ్బంది పెట్టే రైట్స్ కూడా మీకు లేవు అసలు. మీరే ఉండండి, మీరే బస్సులు నడిపించుకోండి. మీకు కూడా ఒక పనిష్మెంట్ ఎట్లుండాలంటే మా వరకే పనిష్మెంట్లా, ఎండీకి పనిష్మెంట్ ఉండాలి, అందరికీ పనిష్మెంట్ ఉండాలి. అప్పుడు పనిష్మెంట్ ఏం చేయాలి? ఒకరోజు డిపో స్పేర్లో ఉండి బయట ఎక్కడన్నా వచ్చి పాయింట్ల మీద డ్యూటీ చేస్తే అప్పుడు నలుగురికి కనబడితే షేమ్గా ఫీల్ అవుతారు. అప్పుడు అర్థమవుతుంది. ఆ టైం కూడా వస్తుంది, ఆ టైం కూడా తప్పకుండా వస్తుంది. మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. ఇవాళ అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటున్నారంటే మాకు ఇంకా పే స్కేల్ ఇవన్నీ, మాకు పే స్కేల్ ఇవ్వడానికి మీరు బిగ్ బడ్జెట్ లేదంటారు. మరి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని వాళ్ళు అడగరా సార్? ప్రతి ఒక్కరికి కడుపు ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా రోజు రోజుకి ఖర్చులు పెరుగుతుంటాయి. మరి వాళ్ళు మాత్రం అడగరా? వాళ్ళు కూడా అడుగుతారు కదా. మరి వాళ్ళేమో మంచిగా అనిపిస్తుంది, మేము అంటే ఇంట్లో వదిలిపెట్టి ఒక సిస్టమ్ ఉంటుంది తెలంగాణలో, గలీజ్ వ్యవహారం ఉంటుంది. కరెక్ట్గా ఉండే వాళ్ళకు ఇవ్వరు, బయటకి ఎన్నైనా చేస్తారు. కానీ ఆవగింజ దగ్గర పడతారు, గుమ్మడికాయ ఎంత పోయినా సరే. మేము కొట్లాడి చేసి మా సార్ ఇట్లా బాధ చెప్పుకుంటే, నిన్న కూడా డిబేట్లో చూశారు మా లీడర్లు ఎంత మాట్లాడారో, ఎంత ఆవేదన ఉంటే మాట్లాడతారు సార్. అసలు మీకు అసలు ఏ విధంగా అసలు మాటలు కూడా రావట్లేదు సార్ వీళ్ళు చేసే విధి విధానం. గత ప్రభుత్వం కరెక్ట్ గా లేదు, ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు ఎవరికి కూడా ఈ వేతనాల విషయంలో ఇబ్బందులు పెడతా ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంది ఆర్టీసీ కార్మికుల హస్తం కూడా చాలా ఉంది పాత్ర గెలవడంలో, కాంగ్రెస్ పార్టీ రావడంలో. అయినా కూడా ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇదే సమస్యలు కంటిన్యూ అవుతా ఉంటుంది. ఎట్లా చూడొచ్చు మరి? ఇది రాంగ్ వే సార్. ఇది ఇంకా ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఉన్నారు, మేము ప్రైవేట్ చేస్తాం, ప్రైవేట్ జాబ్ ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి అది కంపల్సరీ చేస్తారు. చేసుకోండి. నేను అంతకుముందు కూడా 2 నెలల క్రితం కూడా, ఎందుకంటే 10 years నాకు ఇంకో విషయం చెప్తున్నా సార్, 30 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి మా మామయ్య సేమ్ కేసీఆర్ మెంటాలిటీ. వాళ్ళు అన్నది సాధిస్తారు. ఎకరాల కొద్ది భూములు ప్లేట్లో పెట్టుకొని తింటారు. వాళ్ళని మార్చలేము మనం. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే ఒర్రే మన నోరే పోవాలని వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు అన్నీ సాధిస్తారు. ప్రజలు వాళ్ళని మళ్ళీ నమ్ముతారు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవము. మళ్ళీ ఆర్టీసీలో నేను కొనసాగుతుంటే నా వల్ల కావట్లేదు సార్. అందుకే 10 years నుంచి కూడా నేను కూడా వాళ్ళు ఎక్కడ సస్పెన్షన్ చేసిన పక్కన ఉంటున్నాను, కానీ నేను బతిలాడట్లేదు. ఏదో చేస్తున్నాను కానీ నమ్మకం అయితే లేదు సార్.
చూడండి మీకు రిజల్ట్ అర్థమవుతుంది. ఎంత మందిని పాస్ చేశారు, కనీసం క్వాలిఫైడ్ కూడా లేదు. అయితే మా వాళ్ళంతా నాకు కాల్ చేశారు, రండి మరి ప్రజాభవన్కు మనం వెళ్దాము అంటే, లేదు మీరే వెళ్ళండి పిటిషన్ వేద్దామని అంటారు. అయితే చెప్పి పిటిషన్ వేస్తాం, కంపల్సరీ పిటిషన్ వేస్తాం దీనిపైన. ఒకసారి ప్రజాభవన్కి వచ్చి చెప్పి పిటిషన్ వేద్దామని చెప్పేసి మీరు దీనిపైన ఒక అవగాహనతో చూడండి. లేకపోతే మా వాళ్ళే ఇంకొకటి సార్, ఇన్విజిలేషన్ కూడా మొత్తం ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు సార్, ఇన్విజిలేటర్ అక్కడ కాలేజ్ అది కస్తూరిబా కాలేజ్ కానీ అదర్వైజ్గా వేరే కాలేజీలు కానీ వేరే వాళ్ళని వేయండి. ఆర్టీసీ వాళ్ళని ఎందుకు వేస్తారు, ఆ ఆఫీసర్లను ఎందుకు వేస్తారు? అధికారులు వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకు కావచ్చు, వాళ్ళ చుట్టాలకు ఉద్యోగాలు రావడం కోసం ఇట్లా చేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? ఎగ్జాక్ట్లీ సార్, చూడండి ప్రత్యక్షంగా కనబడుతుంది ఇందులో. మీరు రిజల్ట్ చూడండి, మొత్తం టోటలీ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఒక డిపోలో బండ్ల కూడా డిపోలో అయితే ఒక్క కండక్టర్ డ్రైవర్ అతను ఒక్కనికే వచ్చింది. ఇంకొకటి మన దిల్షుక్నగర్ డిపో నుంచి కూడా ఒక లేడీ కండక్టర్ వచ్చి నిద్రపోయిందని చెప్పేసి. అసలు ఎంత మూర్ఖులైతే సార్. ఇప్పుడు మేదిపట్నం పోయే 49 ఉందనుకోండి, సికింద్రాబాద్ నుంచి మేదిపట్నం దాకా ఆమె పడుకుంటే టికెట్లు ఎవరు ఇచ్చారు సార్? డిఎం వచ్చి ఇచ్చిండ్రా? ఇటువంటి ఇది అసలు మీరు ఏ రకంగా వర్క్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. మారారు కూడా, వీళ్ళలో మార్పు రాదు సార్. ఇంకొకటి పబ్లిక్ కూడా అర్థం కావట్లేదు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలే ఎక్కువ. ఇప్పుడు వీళ్ళకి జాబ్స్ ఇవ్వడంలో కానీ జాబ్ క్యాలెండర్ వేయడంలో కానీ ఆర్టీసీలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అందులో సేవ్ అవుతారు. పబ్లిక్ కూడా అర్థం చేసుకోరు, మాకు మేమే ఇది చేసుకోవడం అనేది ఇది మాకు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మాకు ఇచ్చేస్తే మేము డబ్బులు వెళ్తాం, కానీ 50 lakhs ఇచ్చే వరకు మాత్రమే కాదు, 50 లక్షలు ఇస్తేనే మేము వెళ్ళిపోతాం. మాకు కూడా చేయాలని ఏం లేదు, మాకు కూడా ఫ్యామిలీ ఉంది, మేము కూడా పిల్లల్ని హ్యాపీగా సంతోషంగా. ఇప్పుడు నా పాప అమెరికాలో ఉంది, నేను వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా డబ్బులు లేవు సార్. మరి మీ దగ్గర ఇవన్నీ పెట్టి నాకు 13 ఏళ్ళ సర్వీస్ ఉంది, 13 సంవత్సరాల వరకు మీకు ఎదురు చూసే అవసరం, మా కష్టం మీ దగ్గర ఇది చేయాల్సిన పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం, మాకు తాకట్టు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం.